అందరికీ నమస్తే అన్న. నేను మీ శ్రీకాంత్ మాట్లాడుతున్నా. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. మన గ్రూప్ పెద్దలందరూ నిర్ణయించుకున్నారు రేపు స్ట్రైక్ చేద్దామని. మళ్ళీ మీరు అందరు ఏమంటున్నారు డ్రైవర్ అన్నలు? ఏంటంటే గతంలో కూడా ఎన్నో స్ట్రైక్లు అయినాయి. కొంతమంది డ్యూటీలు చేసుకున్నారు, కొంతమంది మీటింగ్లకు వచ్చిండ్రు. అదే ఇప్పుడు బంజారాల నుంచి సికింద్రాబాద్ పోతే 200 ఇస్తాడు. అదే బంజారాల నుంచి సికింద్రాబాద్ పోతే 500 ఇస్తాడు. అమ్మ 500 ఇచ్చిండు, ఇలా నా అప్పులు అన్నీ కట్టేసినా అని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం మీరు అనుకుంటలేరు. కానీ దయచేసి అర్థం చేసుకున్నా, మన కోసము గతంలో కూడా ఓలా ఊబర్ డ్రైవర్లు కూడా ఎంతమంది చచ్చిపోయినన్నా, ఎంతమంది చచ్చిపోయినారు మీకు తెలియదు అన్న. ఎన్ని స్ట్రైకులు చేసినాం. ఎవరన్నా మనం న్యాయం ధర్మం చేసినారన్నా మనకు ఎవరన్నా వచ్చి 2 చేలు కలిసినే ఏదా నాన్న, ఒక్క మనిషి చచ్చిపోతే 4 కావాలన్నా, ఒక్కడిని మోసుకోపోతామన్నా, పాడి మొయ్యాలన్నా 4 కావాలి. ఇట్లా ఒక్కడం మోసుకోతామన్నా, ఇట్లా ఒక్కడు మోసుకుంటే ఒక మనిషిని గుంజుకోవాలన్నా. రగిలిపోతుందన్న గుండె, చెప్పుకోలేకపోతున్నాం. ప్రతి వానికి సమస్య ఉంది, ప్రతి వానికి సమస్య ఉంది. మళ్ళీ నేను కూడా నెల వచ్చేసరికి నేను కూడా ఈఎంఐలు కట్టాలి. ఉన్న ఒక బండికైనా సరే ఎంత చెట్టుకు అంతగాలి. ఎవరి బాధ వానికి. మనం పొద్దున అనగా వెళ్తే రాత్రి ఎంత చేసుకొని పోతున్నాం, ఏం చేసుకుంటున్నాం. ట్రాఫిక్లో పొంటి చచ్చిపోతున్నాం. 200 ఇచ్చేసరికి వాడు ఎంత ఫెయిర్ చేస్తే 2000 రూపాయలు చేయాలన్నా ఎన్ని తిప్పాలు పడుతున్నామన్నా. కనీసము రేపు స్ట్రైక్ చేస్తుండ్రు ఎవరి కోసం, మన కోసం. మీరు వెళ్ళకోండి, కనీసం మీ ఇంట్లో ఉండండి. దావత్ పోయినా అనుకోండి, జ్వరం వచ్చింది, అరే చలో బై ఇలా రెస్ట్ తీసుకుందాం అనుకోండి. హైదరాబాద్లో ఒక క్యాబ్ లేకుండా చేయండి అన్న. ప్రతి వానికి క్యాబ్ కావాలంటే మన డ్రైవర్ అన్ననే కావాలన్న. మన ఇంటి కాడికి వెళ్ళి, గ్యాస్ కాడికి వెళ్ళి, పొయ్యి కాడికి వెళ్ళి, ఆఖరికి మన ఇంట్లో చెత్త ఎత్తుకోవాలన్న ఒక డ్రైవరే అన్న. ప్రతి దానికి డ్రైవర్ కావాలన్న. డ్రైవర్ అంటే ఇట్లా టిష్యూ పేపర్ లాగా తీసి పడేస్తుండ్రన్న. అరే మన పేరు మనకి కరెక్ట్ ఉందనుకో, మనకి ఎందుకన్నా ఎవరి మీద డిపెండ్ అవుతామన్నా, ఎందుకు డిపెండ్ అవుతామన్నా? దయచేసి మీరు అందరు సహకరించండి అన్న. మనము రోడ్ల పంటి హైదరాబాద్లో క్యాబ్ ఏమైపోయింది? ఇంత పెద్ద హైదరాబాద్ మన తెలంగాణలో ఒక క్యాబ్ అనేది లేకుండా అయిపోవాలన్నా. ప్రతి రేపటి దినం మళ్ళా రేపు మనం డ్యూటీ చేసేప్పుడు ఏమమ్మా నేను క్యాబ్ లేదంటే, సార్ మా బాధ ఇది అంటాం. వాడ ట్రాఫిక్లో 2 గంటలు చచ్చిపోతున్నామన్నా. వాడు ఇచ్చే 200కి 50 రూపాయలు వానికి ఎక్స్ట్రా అనేసరికి క్యాన్సిల్ చేసి పడేస్తున్నా. దయచేసి అర్థం చేసుకున్నా. మీ అందరికీ నా పాదాభివందనలు అన్న. మన కోసం అన్న సేకరించండి అన్న. దయచేసి అర్థం చేసుకోండి. మన అందరి కోసం, మన అందరి సమస్య ఏదో నా ఒక్కరి కోసం కాదు. పాటించామన్నా. ఏంటంటే అందరు అన్న నా పర్సనల్ బుకింగ్ అన్న, నేను కాదన్నా, నేను పోతలేనా చూసుకోన్నా. మన డ్రైవర్ అన్నలు కొంచెం ఇది ఒక సీన్ సితారా చేస్తుండ్రు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ పర్సనల్ బుకింగ్ ఉండండి, ఏమని ఉండండి. ఆ పర్సనల్ బుకింగ్ వస్తే 2000 వస్తేమో, 800 పెట్రోల్ పోతే 1200కి మన జీవితం సంసారం ఏం గడిచిపోదు. కాబట్టి హైదరాబాద్లో క్యాబ్ అన్నది లేకుండా